ఎందుకు ఏడుపు వస్తుంది చెప్పు. అరే ఏంది రోజు సాధిస్తే స్కిన్ పైన ఉన్న గుడ్ బ్యాక్టీరియా పోతుంది. అందుకే మళ్ళీ నెలకొకసారి నిన్ను టూటీ చెప్పు చెల్లి అప్పు చెప్పు ఏమై టూడి 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 అప్పు టూడి ఎడుసురా అది 2-3 ఏది ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఎక్కిరిస్తున్నా నువ్వుకే ఏడా ఎందుకు ఏడుపు వస్తుంది చెప్పు. అరే ఏంది టూడిరా టూడి టూడి నువ్వు నరకమే పోతామా నేను చెప్తాను నేను నర్మలా పోతామా నర్మల నర్మల ఏంది నర్మల నర్మలా పోతామా నర్మల అట్లా నరక నర్మలా ఏం ఆలోచిస్తున్నా. ఈ వీడియోలో గంగు మరియు మల్లు మధ్య జరిగిన కామెడీ సూపర్ భయ్య. అసలు బబ్బు వాళ్ళమ్మ వైజాగ్ నుండి తిరిగి వస్తూ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ గా ల్యాప్టాప్ ను తీసుకొచ్చి ఆ ల్యాప్టాప్ ను బబ్బు కోసమే తెచ్చానని వాడు బయట తిరుగుతూ కష్టపడుతున్నాడని చెబుతూ అతనికి గిఫ్ట్ ఇచ్చారు. ఇది చూసిన మల్లు మరియు తేజు తమకు ఏమీ తీసుకురాలేదని ఏ గిఫ్ట్ తెచ్చినా బబ్బుకే తీసుకొస్తారని చాలా అలిగారు. ముఖ్యంగా మల్లు తనకు చదువుకోవడానికి ల్యాప్టాప్ కావాలని పట్టుబట్టి పసిపిల్లలా ఏడ్చింది. ఆ సమయంలో బబ్బు మరియు వాళ్ళమ్మ కలిసి మల్లు తేజులను బాగా ఆట పట్టించారు. వారు ఇంట్లో పనులు చేయరని సరిగ్గా చదువుకోరని సరదాగా విమర్శించారు. చివరిగా అసలు విషయం చెబుతూ ఇది బబ్బు కోసం కాదు, మల్లుకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆమె చదువు కోసం తెచ్చానని తనని ఆట పట్టించడానికి అలా చేశానని అమ్మ వెల్లడించారు. ఆ ల్యాప్టాప్ మల్లుకు అందిస్తూ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తేజుకు ఇవ్వాలని చెప్పారు. తేజు అప్పటికే బాగా ఏడవడంతో ఆమెను ఊరడించడానికి నీకు ఒక ఏజ్ వచ్చాక అన్ని కొనిస్తానని మమ్మీ హామీ ఇచ్చారు. ఇలా చిన్న ప్రాంక్ తో మొదలైన కుటుంబ సభ్యుల మధ్య అల్లరి, ఏడుపులు మరియు నవ్వులతో ఈ వీడియో ముగుస్తుంది. మధ్యలో గంగు మరియు మల్లు మధ్య ఏబిసిడీలు నంబర్లు చెప్పే విషయం చాలా ఫన్నీగా అనిపించింది. మొత్తం మీద ఈ వీడియో ఒక మధ్యతరగతి కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య ఉండే అల్లరిని, ప్రేమను చాలా చక్కగా చూపించారు. పూర్తి వీడియో బబ్బు ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.